హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. వావ్! రెసిపీస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా చాలా టెంప్టింగ్‌గా కూడా ఉన్నాయి. దొండకాయ వేపుడు చాలా చాలా చేశాను. నిజంగా చెప్తున్నాను, దొండకాయ వేపుడు మాత్రం ఉల్లిపాయలు వేసి చక్కగా ఓన్లీ దొండకాయలనే ఎలివేట్ చేయాలని చెప్పి ఎలాంటి మసాలా పౌడర్స్ వేయకుండా సూపర్బ్ అంటే సూపర్బ్ చేశానండి. చాలా చాలా వచ్చింది. చక్కగా వెల్లుల్లిపాయలు కూడా వేశానేమో పోపులో. జీలకర్ర, వెల్లుల్లిపాయలు పోపేసేసి చేసేసాను. దీన్ని నేను లాంగ్ వీడియో పంపిస్తున్నాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. ఎవరు లాంగ్ వీడియోస్ చూడట్లేదు, తప్పకుండా చూసి చేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నాకు వ్యూస్ పెంచండి, నాకు సబ్స్క్రైబర్స్ని పెంచండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. అందరికీ చెప్పండి పలానా శ్రీవల్లి టాకీస్ ఉంది అని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని నాకు వ్యూస్ పెంచండి. ఓకేనా? అన్ని వీడియోస్ చూడండి చక్కగా ఎలా ఉంటున్నాయో. అన్నీ మన ఇంట్లో ఉండి ఈజీగా చేసుకునేటట్టే నేను చేస్తాను. సూపర్బ్ వచ్చిందండి. సూపర్బ్ అంటే దొండకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమో తెలీదు. ఎన్నిసార్లు నేను వెయిట్ పెరిగిపోతే మాత్రం, మీరందరూ వెయిట్ పెరిగిపోతే నన్ను ఏమనద్దే. ఎందుకంటే అంత బాగుంటుంది ఈ దొండకాయ ఫ్రై. సో అందుకే చెప్తున్నాను, వెయిట్ పెరిగిపోతే మెల్లిగా ఎలా అలా మళ్ళీ తగ్గించుకోండి, అంతేగాని నన్ను అనద్దు. ఎందుకంటే అంత టేస్టీ అయిన దొండకాయ ఫ్రై మీకు దొరకదు. రొటీన్గా చేసుకునే వేరే వేరే మసాలా దొండకాయ కానీ, లేదా ఉల్లి కారం కానీ, కొబ్బరి వేసి కానీ చేయకుండా ఇలా జస్ట్ దొండకాయనే ఫ్రైనే ఎలివేట్ అవ్వాలి అంటే మాత్రం ఉల్లిపాయలు వేసి చేశాను, అద్రిపోయింది. అలాగే నేను టమాటో పెసరపప్పు చేశాను. ఆ టమాటో పెసరపప్పులోకి చాలా చాలా బాగుంటుందండి టమాటో పెసరపప్పు. ఇది కూడా అంతే, ఒక టమాటో వేసుకుని ఎక్కువ చక్కగా పెసరపప్పులో వేసుకుని కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయ పోపు, అలాగే వెల్లుల్లిపాయ పోపు, ఇంగు పోపు అన్నీ అబండెంట్గా మంచిగా జబర్దస్త్గా వేసి చేశాను. చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే దీంట్లోగా ఇలా వేడివేడిగా ఉంది, అసలు ముట్టుకోలేను. దీంట్లో ఈ మసాలా పచ్చిమిర్చి గురించి చెప్తాను. ఇవి చాలా కారం లేని పచ్చిమిరపకాయలు. అందులో ఇది కూడా నేను షార్ట్ పంపిస్తానండి, తప్పకుండా చూస్ చేసుకోండి. ఇలాంటి సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. ఈ మసాలా పచ్చిమిరపకాయలు మాత్రం అద్దరిపోతాయండి. ఇలాంటి టమాటో పప్పుకి, కమ్మగా ఉన్న పప్పులోకి ఇది తింటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే పచ్చిమిరపకాయ నంచుకొని తింటారు. అలా కాకుండా మీరు ఇలా నేను చేసినట్టు చేసుకోండి, ఒక రేంజ్లో ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, దీని షార్ట్ నేను పంపిస్తున్నాను, తప్పకుండా చూసుకోండి, చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన పప్పు మిస్ అయిపోతారు. ఎక్కువగా నెయ్యి వేసుకుని పిల్లలకి, పెద్దలకి అందరికీ పెట్టండి. ఎంత బాగుంటుందో, ఇదే కన్సిస్టెన్సీలో ఉండి ఎంత బాగుంటుందో ఈ పెసరపప్పు, అలాగే దొండకాయ కూర, ఇలాగే మసాలా పచ్చిమిర్చి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఇప్పుడే మీరు చేసుకుంటున్నారు, ఇవన్నీ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, నాకు కామెంట్ బాక్స్లో పెడుతున్నారు. ఈ మూడు మీరు ట్రై చేయండి, చక్కగా ఎంజాయ్ చేయండి, ఫిట్గా ఉండండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.